భర్త ఇన్కమ్ కొన్నిసార్లు కోర్టుకి ట్యాంపర్ చేసి చూపించే అవకాశం ఉంది. 1,00,000 సంపాదిస్తున్న భర్త నాకు 25,000 వస్తుందని చెప్పొచ్చు, లేదా ఆ అమ్మాయి పని చేస్తుంది కానీ చేయట్లేదని చెప్తుంది అని కూడా ఒక అబద్ధం చెప్పొచ్చు. దీనికి సుప్రీం కోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చిందండి. ఎవరైనా మెయింటెనెన్స్ అప్లై చేయాలి అనుకుంటే అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఎఫిడవిట్ కోర్టులో సమర్పించాలి. అంటే భార్య భర్తలు వారి ఉన్న ఆస్తులు, ఆదాయాలు, అప్పులు, బాధ్యతలు ఇవన్నీ కూడా జడ్జి గారి ముందు పెట్టాలి. అప్పుడు జడ్జి గారు మాత్రమే వాళ్ళ ఇద్దరిని పరిశీలించి మెయింటెనెన్స్ డిసైడ్ చేస్తారు. ఒకవేళ అఫిడవిట్ కూడా తప్పుగా ఇస్తే, దాన్ని కూడా ట్యాంపర్ చేస్తే, అది కోర్టుకి తెలిస్తే ఎలాంటి కేసులు లేకుండా డైరెక్ట్ జైలుకి పంపించే అధికారం జడ్జి గారికి ఉంటుంది, కోర్టుకు ఉంటుంది. ఆ అఫిడవిట్ లో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్స్ బిల్స్ తో సహా ప్రతి ఒక్క డీటెయిల్స్ ఉండాలి. మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, మెయింటెనెన్స్ మహిళలు మాత్రమే అప్లై చేసుకోవచ్చా అని. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా మగవాళ్ళు కూడా మెయింటెనెన్స్ కి లయబుల్. భార్య హై క్వాలిఫై అయినప్పుడు భర్త కూడా మెయింటెనెన్స్ ఇచ్చే అవసరం ఉంటుంది. ఇది కేవలం హిందూ మ్యారేజ్ యాక్ట్ లోనే ఉంది. మెయింటెనెన్స్ కేవలం భార్య భర్తల మధ్యలోనే ఉంటుందా, లేదా తల్లి తండ్రులను కూడా పిల్లలు చూసుకోకపోతే ఉంటుందా అని చాలా మందికి ఒక డౌట్ రావచ్చు. తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకపోతే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల మీద మెయింటెనెన్స్ పిటిషన్ వేయొచ్చు. నేను ఇదంతా చెప్పేది ఏ తప్పు చేస్తే ఎలా తప్పించుకోవాలి అని కాదు, ఎలాంటి తప్పు చేయకుండా ఉండాలి అని మాత్రమే చెప్తున్నాను. ఇలాంటి ప్రయత్నం తప్పుగా మాత్రం అస్సలు అర్థం చేసుకోకండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఖచ్చితంగా నేను వాటన్నిటి సమాధానం ఇస్తాను. ఈ ప్రయత్నంకి మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ, ఈ కంటెంట్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అడ్వకేట్ అలీ. ఇప్పటికైనా మారండి. థ్యాంక్ యూ.